వైసీపీ వాకౌట్ టాకౌట్ పార్టీగా మారిపోయిందని మంత్రి పాయల కేశవ్ సెటైర్లు వేశారు. వైసీపీ నిజ స్వరూపమేంటో రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. సభలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్న వేసి చివరకు వైసీపీనే ఇరకాటంలో పడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్, అగ్రికల్చర్ వంటి అన్ని అంశాలపై చర్చ పెట్టామని చెప్పారు. మార్చి 4న కల్తీ నెయ్యి వ్యవహారంలో శాసన మండలిలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సభలో మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చిస్తామని స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. మీది వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. మీరు సభలో తక్కువ బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఇవాళ పొద్దున్నే సభలో కొంచెంసేపు రాయలసీమ ప్రాజెక్టు మీద చర్చ జరిగితే మీ నిజస్వరూపం రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది. 2020లో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుకి మాకు లింక్ ముడిపెట్టేటువంటి ప్రయత్నం ప్రజల ముందు కళ్ళ ముందు కనపడేటప్పటికి ఈరోజు దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడిపోయారు సభలో. ఒక ప్రశ్న వేసే ముందు దీంట్లో నుంచి సమాధానాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేయాలని లేకుండా ఓ ప్రశ్న వేసి మేము వాస్తవాలు చెప్తా ఉంటే అది కాదు మేము అడిగింది మేము కోరుకున్నది మాత్రమే చెప్పండి అన్నట్టుగా నడిపారు. సేమ్ థింగ్ తిరుపతి లడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసింది.